మా ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడవైన గొప్ప దేవ, అత్యున్నతమైన సింహాసనము మీద ఆసనుడవైన మా దేవ, సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన శ్రేష్టకరమైన దివ్యమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసివి, మహోన్నతమైన స్థలములలో నివసించువాడ, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివాసమును చేసే మా గొప్ప దేవ, అల్ఫయు ఓమేగయు, ఆదియును అంతమునై ఉన్న దేవ, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవ, ఆనాడు మా పితరుల దేవుడవు, ఈనాడు మాకు చాలిన దేవ, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామములో, హెచ్చింపబడుచున్న నామములో, పూజింపబడుచున్న నామములో, పొగడబడుచున్న ఘనపరచబడుచున్న నామమును బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. నాయన మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, నిత్య నివాసి, మహోన్నతమైన స్థలములలో నివసించుచు వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివాసమును చేసే మా గొప్ప దేవ, వేల్పులలో నీ వంటి వాడు ఎవరు తండ్రి? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి కీర్తనలకును పాత్రుడవు, అద్భుతములను చేయి దేవుడవు, నీ వంటి వాడు ఎవరునూ లేరు ప్రభా. నీకెంతో వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచుంటున్నాం. మరోసారి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి హెచ్చిస్తుంటున్నాము. నాయన మా తండ్రి, మా దేవ, ఇట్లు నీ సన్నిధికి వస్తుంటున్నాం. లోకములో, పాపములో, అంధకారములో, చీకటిలో, దుర్మార్గతలో, దుష్టత్వములో జీవిస్తున్న నా బ్రతుకు మా బ్రతుకు ఎరిగిన దేవా, మేము నశించి నరకానికి వెళ్ళేది నీకు ఇష్టం లేక నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి అనుగ్రహించినావు. యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో చిందించిన ఆ రక్తము ద్వారా ప్రతి పాపమును గడిగి దేవా, పరలోకపు యొక్క వారసులుగా చేసినందులకై నిన్ను స్తుతించి ఆరాధిస్తుంటున్నాం. మరోసారి మా తండ్రి, మా దేవ, దైవజనుడు భక్షింగంకుల ద్వారా మీరు అనుగ్రహించిన ప్రత్యక్షత దర్శనమును బట్టి, అపోస్తుల బోధ ఎందును, సహవాసముందును, రొట్టె విరుచుటందును, ప్రార్థన చేయటందును ఎడతెగక కలిగి ఉండే గొప్ప ధన్యతను మీరు అనుగ్రహించినందులకై మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా దేవ, తిరిగి నీ పాసనదికి వస్తుంటున్నాం. నాయన మా తండ్రి, ఉదయకాలం నుండి ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చినందులకై మీకు ఎంతో వందనములు స్తోత్రాలు. మా నాయన, మా తండ్రి, దినం బైబిల్ స్టడీ కొరకై తండ్రి రావలసిన ప్రజలైన వారిని మీరే త్వరపెట్టి తీసుకునండి. వచ్చిన వారిని బట్టి వందనములు స్తోత్రాలు. నాయన మా తండ్రి, మా దేవ, తిరిగి ప్రభా నీ బిడ్డలను మీరే ప్రభా లక్ష్యము నుండి నిర్లక్ష్యం నుండి తప్పించు. నాయన దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, తృష్ణగునుచున్నదని జీవం గల దేవుని యొక్క నామమును దర్శించుటకై నీ ప్రజలైన వారిని మీరు నడిపిస్తూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాం. మా తండ్రి, మా దేవ, తిరిగి మనైనా ఇట్లో మనైనా మీ దాసుని మీ రక్త ప్రోక్షణ కిందికి తెస్తూ తండ్రి వాతావరణమును, కరెంటును, మైకును సమస్తను మీ స్వాధీనములో ఉంచుకో. పాటలు, వాయిద్యములు మీకు ఎంతో మహిమకరముగా జరిగించమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామను హెచ్చిస్తూ అతి త్వరలో తిరిగి రానున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 481, 477 పాడదురా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించును. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురాము.
ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురాము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడచున్నట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. నీ స్వరము ప్రభువా, నీ దాసుడాలాకించును. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. నీ స్వరము నీ దాసుడాలాకించును. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నాకొరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నాకొరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. నీ వాక్యము అగ్ని సుత్తి వంటిది, అది రెండంచుల కలకడ్గా. నీ వాక్యము అగ్ని సుత్తి వంటిది, అది రెండంచుల కలకడ్గా. నీ వాక్యమేగా అద్భుతార్థం, నిజ స్వరూపమును చూపించు, నిజ స్వరూపమును చూపించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించును. నీ స్వరము నీ దాసుడాలాకించును.
నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో నీ యందు నిలచునట్లుగా నీ యందు నిలచునట్లుగా నీ స్వరము తాలాకించును నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించును నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము నీ రూపమునకు మార్చును నన్ను నీదో మహిమ కొరకేగా నీదు మహిమ కొరకేగా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించును నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలాకించును. పాట సంఖ్య 472 468 472 468. మొదటి 3 చరణాలు అంటే మొదటి 2 చరణాలు, తర్వాత 5వ చరణం ఆఖరి చరణం పాడుకుందాం. మొదటి 3 చరణాలు, 5 ఆఖరి. క్రీస్తు నిస్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అదే మెల్లాని స్వరమే అదే మాధుర స్వరమే అదే మెల్లాని స్వరమే అదే యెహోవా నీ స్వరము జలములపై వినబడెను. యెహోవా నీ స్వరము జలములపై వినబడెను. మహిమగల దేవుడు మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించెను. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అదే మెల్లాని స్వరమే అదే మాధుర స్వరమే అదే మెల్లాని స్వరమే అదే బలమైన నీ స్వరము బహు ప్రభావము గలది. బలం దేవధారుల విరచును దేవధారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నినే దేవదారుల విరచును
ప్రజ్వలింప చేయునగ్నినే క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది మెల్లాని స్వరమే అది మాధుర స్వరమే అది మెల్లాని స్వరమే అది నీ మధుర స్వరము నీ వాక్యమున విందు నీ మధుర స్వరము నీ వాక్యమున విందు ప్రార్థనల యందునా ప్రార్థనల యందునా ప్రతిదినము పల్కెదావు ప్రార్థనల యందునా ప్రతిదినము పల్కెదావు క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది మెల్లాని స్వరమే అది మాధుర స్వరమే అది మెల్లాని స్వరమే అది ప్రభువా చలవిమో నీ దాసు డాలించు ప్రభువా స్వరమిమో నీ దాసు డాలించు దీనుడనై నీ మాట దీనుడనై నీ మాట అంగీకరించెదను దీనుడనై నీ మాట అంగీకరించెదను క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది మెల్లాని స్వరమే అది మాధుర స్వరమే అది మెల్లాని స్వరమే అది రాత్రికాల వాక్య ధ్యానము కొరకై కీర్తనలు మొదటి కీర్తన 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు మొదటి కీర్తన 2వ వచనము అందరము కలిసి చదువుకుందాం. చదవండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, పాటల ద్వారా మీ నామముకు తెచ్చుకున్న మహిమను బట్టి వందనాలు. వాక్య ధ్యానము కొరకై వచ్చి ఉంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ స్వరం మాకు వినిపించండి. వాక్యానుసారంగా మా ఆత్మీయ జీవితములను ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుకున్నటకు మీ కృపలో నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకునండి.
చదివిన లేఖన భాగములలో నుండి మా కొరకే మీరు విరిచి పంచిపెట్టండి. తండ్రి కృపలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఘనత మహిమ స్తుతి ప్రభావములు మీకే కలుగునుగాకని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమెను బయటికి ఆనందన్న కూర్చో, గమ్మున కూర్చో. కీర్తనల్లో వాక్య ధ్యానము కొరకై మనము ఈ బైబిల్ స్టడీలో దేవుని వాక్యం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, అది మొదటిదిగా చూస్తూ వచ్చినాం. పాపుల మార్గమున నిలవక, రెండో సంగతిని ధ్యానించుకుంటూ వచ్చినాం. అపహాసకులు కూర్చుండు చోట్ల కూర్చుండక, నడవక, నిలవక, కూర్చుండక అనే సంగతిని మనము బైబిల్ స్టడీలో ధ్యానించుకోగలుగుతూ వచ్చినాం. తిరిగి ఈ రాత్రికాల సమయంలో రెండవ వచనములో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడింది. ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలా, దివారాత్రములు దానిని ధ్యానించాలా, అలాంటి వాడే ధన్యుడు అని రాయబడింది. ధర్మశాస్త్రము అనగా దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యము చదువుట వలన మన జీవితంలో మరియు మన యొక్క ఆలోచనలో ఎంతో మార్పు వస్తుంది. బాగా గమనిద్దాం. దేవుని వాక్యమును చదవటము వలన మన జీవితంలో మార్పు వస్తుంది, మన ఆలోచనలలో మార్పు వస్తుంది, మన తలంపులలో కూడా ఏమొస్తుంది చెప్పండి, మార్పు వస్తుంది. కాబట్టి దేవుని వాక్యమును మనము చదవడము ద్వారా మనలో దినదినము మార్పు అనేది కనబడుతూ వస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము చదవడం ద్వారా ధన్యులమవుతాం. సరే, ఈ వాక్యము ఎలాగున మనకు అనుగ్రహింపబడుతూ వచ్చింది? ఈ లేఖనములో లేకుంటే ఈ వాక్యము మనకు ఎలాగున అనుగ్రహింపబడుతూ వచ్చిందంటే దైవావేశము వలన కలిగింది. చెప్పండి, ఏ వేషం వలన? దైవావేశము వలన కలిగింది. చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3:16. సిద్ధపడి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని వాక్యము ఎలాగన కలిగిందంట? దైవావేశము వలన. కాబట్టి ఏదో ఇది మనుషులు చెప్తే రాయబడింది కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అనే మాట బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాం. కాబట్టి ఈ దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆత్మ ద్వారా దైవావేశముతో కలిగిన వాక్యము. కాబట్టి నా జీవితంలో గొప్ప మార్పును తీసుకొని వచ్చేదిగా ఉంది. 2వ పేతురు రాసిన పత్రికలో అక్కడ కూడా చూద్దాం. 1వ అధ్యాయం 21వ వచనం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలమున కలిగెను. దేవుని యొక్క వాక్యం మనుషుల పరిశుద్ధాత్మ వలన, ఆ పరిశుద్ధాత్మ యొక్క
ప్రేరేపణ వలన కలిగిన వాక్యమని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాం. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములలో దానిని ధ్యానించువాడు ధన్యుడని రాయబడింది. కాబట్టి ఎవరు ధన్యులు అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో అక్కడ ఒక మాట రాయబడింది. ఎవరు ధన్యులు అనేది అక్కడ రాయబడింది. చూడండి, సమయము సమీపించినది కనుక ఏ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. చదవాలా, వినాలా, గైకొనాలా? బాగిందాం. చదవాలా, వినాలా, గైకొనాలా? అటువంటి వారే చెప్పండి ఎవరు ధన్యులు. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి వినాలా, చదవాలా, గైకొనాలా? అలాంటి వారే ధన్యులని దేవుని యొక్క వాక్యం వ్రాయబడి ఉంటున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మన జీవితంలో మనకెంతో ఇది ప్రాముఖ్యమైనది. బైబిల్ను, వాక్యమును ఎలాగన చదవాలా బాగినాల. దేవుని యొక్క వాక్యమును ఎలాగన చదవాలంటే ఏకాగ్రతతో చదవాలా. ఎట్లా చదవాలా? ఏకాగ్రతతో చదవాలా. దేవుని యొక్క వాక్యము చదివేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు. బాగా ఒక మంచి ప్రదేశం లేకుంటే ఒక మంచి రూమ్ ఉండి ఏకాగ్రతతో చదవాలా. రెండవది, బైబిల్ ఎట్లా చదవాలా? ఆసక్తితో చదవాలా. చెప్పండి, ఎట్లా చదవాలా? ఆసక్తితో చదవాలా. ఏదో చదువుతున్నానంట్లు కాదు, ఆసక్తితో చదవాలా. బైబిల్ దేవుని యొక్క వాక్యం ఎలాగో చదవాలనే దాని గురించి చెప్తున్నా. మూడవది, స్పష్టముగా చదువుకోవాలా. స్పష్టముతో చదవాలా. తర్వాత నాలుగవది, పట్టుదలతో చదవాలా. దేవుని యొక్క వాక్యం ఎట్లా చదవాలో చెప్పండి? పట్టుదలతో చదవాలా. ఐదవదిగా, భక్తి శ్రద్ధలతో చదవాలా. దేవుని యొక్క వాక్యం. బైబిల్ ఎలా చదవాలంటే ఏకాగ్రతతో చదవాలా, ఆసక్తితో చదవాలా. మూడవది, స్పష్టంగా చదవాలా. నాలుగవది, పట్టుదలతో చదవాలా. ఐదవది, భక్తి శ్రద్ధలతో చదవాలా. ఈనాడు మన జీవితంలో దేవుని వాక్యాన్ని ఇలా చదువుతున్నామా? ఒకసారి ఆలోచించు. ఏదో చదవాలా, 4 మాటలు చదవాలా, మూసేయాలా, 4 మాటలు ప్రార్థన చేసుకోవాలి, వెళ్ళిపోవాలా? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమందు ఇంత మన జీవితంలో శ్రద్ధను కలిగిన వారంగా ఉండాలా. అయితే ఇంకొక సంగతి, దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో నేను చదవాలా. నేను చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకేం పడతాడు? సహాయపడతాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ఎంతో సహాయపడేదిగా ఉంది. నేను ఆ జీవితంలో వాక్యమును అలాగన చదువుతూ రావాలా. చదువుచున్న వాక్యము దేవుడు నాతో మాట్లాడుచున్నాడు అని నేనేం చేయాలా? నమ్మాలా, విశ్వాసం ఉంచాలా. ఈ వాక్యం చదువుతున్నా కదా, ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అందుకే వాక్యం చదివేటప్పుడు, ప్రభా నీ వాక్యం నేను చదువుతున్నా, నీ వాక్యముతో నాతో మాట్లాడు, నీ స్వరం నాకు వినిపించు. అది మన జీవితంలో కలిగిన వారంగా ఉండాలా. కాబట్టి కీర్తన 1:2లో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని రాయబడింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎలాగో చదువుతున్నాం అనేది మనము చాలా తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. చదవడం ద్వారా మన జీవితంలో మంచి మార్పు వస్తుంది. మన తలంపులు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి, మన నడవడిక మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది,
మన జీవితాన్ని చక్కజేసేదిగా దేవుని యొక్క వాక్యం ఉందని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే పాట పాడుతూ వచ్చినప్పుడు ఆ ఆయన వాక్యం ఎలాంటిదంట? నిజస్వరూపమును చూపించే అద్దము లాంటిది, అద్దము లాంటిది, అద్దము లాంటిది. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, రాత్రికాల సమయంలో నీ నా జీవితంలో అది మనం కలిగి ఉండాలి. కాబట్టి మొదటిది ఎలా చదవాల వాక్యం అనేది 5 సంగతులను మనం చూస్తూ వచ్చినాం. ఏకాగ్రతతో చదవాలా, ఆ రెండవది ఆసక్తితో చదవాలా, ఆ మూడవది చెప్పండి ఎట్లా చదవాలా? స్పష్టంగా చదవాలా, ఆ నాలుగవది పట్టుదలతో చదవాలా, ఐదవది భక్తి శ్రద్ధలతో చదవాలా. అందుకేనండి ఖురాను వాళ్ళు ఎట్లా చదువుతారు? వాళ్ళకు ఒకటి ఉంటుంది. ఒకటి ఆ చెక్కతో మంచి టేకు చేయించుకొని దాని మీద ఒక మంచి తెల్ల గుడ్డ వేసి ఆ ఖురాన్ దాని మీద పెట్టుకుంటారు. మన వాళ్ళైతే కాళ్ళ కింద దూరుతుంటారు, ఏడంటే ఆడ పెడుతుంటారు. దానికి ఒక స్థలం అంటూ లేదు. ఎట్లా అంటే ఆడబడేస్తారు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకో, వాక్యము ఎందుకు చదవాలా, వాక్యము ఎలా చదవాలో చూసినాం. ఎలా చదవాలంటే చెప్పండి, ఏకాగ్రతతో చదవాలా, రెండవది ఆసక్తితో చదవాలా, మూడవది స్పష్టంగా చదవాలా, నాలుగవది పట్టుదలతో చదవాలా, ఐదవది భక్తి శ్రద్ధలతో చదవాలా. ఇప్పుడు రెండవ భాగానికి వస్తే ఎందుకు చదవాలా, ఎందుకు చదవాలా రండి. కీర్తనలు 19:11 చదవండి. 19:11 వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. సమస్యలన్నిటికీ పరిష్కారం అవుతుంది. ఏంది? దేవుని యొక్క వాక్యం. వాటి వలన నీ సేవకుడు ఏం పొందుతాడంట? హెచ్చరిక నొందుతాడు. వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగుతుంది. వాటిని అనే కాడ మనము చూస్తే దాదాపు 7వ వచనము నుండి, యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లిచేయును. యెహోవా శాసనములు నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అది బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినది, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనది అని చెప్పాడు వాక్యాన్ని గురించి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందుతాడో వాటిని గైకొని వాడు గొప్ప లాభం. ఎందుకు బైబిల్ చదవాలంటే నీ సమస్యలన్నిటికీ పరిష్కారం. దేవుని వాక్యం ద్వారా నీకు లాభం. దేవుని వాక్యం ద్వారా నువ్వు హెచ్చరించబడతావు. దేవుని వాక్యం ద్వారా నువ్వు పవిత్రపరచబడతావు. దేవుని వాక్యం ద్వారా నువ్వు జ్ఞానమును పొందుతావు. దేవుని వాక్యం ఎంతో నిర్మలమైనది, నిర్దోషమైనది, యథార్థమైనది, ప్రాణమును తెప్పరిల్ల చేసేది, ఎంతో హృదయాన్ని సంతోషపరిచేది. ఇవన్నీ లాభం కాదా? లాభమా నష్టమా? చెప్పండి. ఏంటి ఇవన్నీ? ఏంటి లాభం? కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎందుకు చదవాలంటే ఇవన్నీ మన జీవితంలో మనం పొందుతాం. రెండవది, వాక్యం ఎందుకు చదవాలా? మొదటిది, చదవడం ద్వారా మానవునికి ఏందంట? లాభం. లాభం. రెండవది ఏంది? జీవితంలో నీకు ఆనందమును కలిగించును. జీవితంలో నీకేం కలిగించును చెప్పండి? ఆనందం. చదవండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా భుజించి తిని, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఏం కలిగించుతాయంట? ఆనందం. దేవుని వాక్యం ఎందుకు చదవాలా
చెప్పండి. చదివితే నీకు నాకేందంట ఆనందం, సంతోషం. దేవుని బిడ్డలారా, వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా మన జీవితంలో ఎంత గొప్ప సంతోషమును, ఆనందమును కలిగి ఉండేదానికి కారణం దేవుని వాక్యము చదవాలా. దేవుని వాక్యం ఎందుకు చదవాలా? చదివితే మనకేంటి అంటే మన హృదయానికి, మన జీవితాలకు, మన కుటుంబాలకు సంతోషమును కలిగిస్తాయి, ఆనందమును కలిగిస్తాయి. రాయబడింది చూడండి అక్కడ, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఏం కలిగించినట్ట ఆనందమును కలగజేయును. ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితాల్లో అలాగనుండాల. కాబట్టి దేవుని వాక్యం ఎందుకు చదవాలంటే గొప్ప లాభం ఉంది. దాని ద్వారా హెచ్చరించబడతాం, మొదటిది. రెండవది, దేవుని యొక్క వాక్యము ద్వారా ఆనందమును, సంతోషమును కలిగేదిగా ఉంది. మూడవది, ఈ దేవుని వాక్యం ఎందుకు చదవాలంటే చదవడం ద్వారా నీకు నాకు ఏంటి మేలులంటే ఇది ఒక పోషించబడేదానికి ఆహారం. చూడండి, ఇప్పుడు బ్రతకడానికి ఏం కావాలా మనకు? చెప్పండి. మనం బ్రతకాలంటే ఏం కావాలా? ఆహారం కావాలా. మధ్యాహ్నం టిఫిను, ఉదయం టిఫిను, మధ్యాహ్నము భోజనము, రాత్రి చపాతి, అట్లా మళ్ళా సాయంకాలము ఛాయలు, మధ్య మధ్యలో ఇంకా అనేకమైన పడుతుంటాయి. అవునా కదా? కాబట్టి ఇవి ఒక ఆహారం. అలాగనే దేవుని వాక్యం ఎందుకు చదవాలంటే నువ్వు ఆత్మీయముగా పోషింపబడే ఆహారం. ఎలాంటి ఆహారం? మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. మొదటి పేతురు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు. వేషధారణను, అసూయను మాని పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన చాలు. కాబట్టి నిర్మలమైన వాక్యమును పాలవలన అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని యొక్క వాక్యం నిర్మలమైనది, కలితి లేనిది. అర్థమవుతుందా? కాబట్టి ఒక అక్కని అడిగినారంట, పాలు పోసేవాళ్ళు, ఈ గట్టి పాలేనా అంటే ఆ గట్టి పాలే అనేదంట. పాలల్లో నీళ్లు పోయలేదా అంటే అబ్బే పోయలేదు, నీళ్ళల్లో పాలు పోసినాం అనేదంట. అర్థమైందా మీకు? ఏమమ్మా ఈ గట్టి పాలేనట, గట్టి పాలే అనేది. మళ్ళీ పాలలో నీళ్లు పోయలేదంటే అబ్బే మేము పాలలో నీళ్లు పోయాము, నీళ్ళల్లో పాలు పోస్తాం అంటే నీళ్ళల్లో పాలు పోసినా కల్తీనే, పాలల్లో నీళ్లు పోసినా కల్తీనే. దేవుని వాక్యం ఎలాంటిది? కల్తీ లేనిది, నిర్మలమైనది. కాబట్టి వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు ఆపేక్షించుడి. కాబట్టి ఇది ఒక పోషణ కొరకై దేవుని యొక్క వాక్యం ఆహారం లాంటిది. బైబిల్లో ఆ వాక్యమును ఎన్నో ఆహారములకు పోల్చినట్లుగా దేవుని యొక్క వాక్యమును మనము చూస్తాము. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి మొదటిది వాక్యము ద్వారా మనము హెచ్చరించబడతాం, వాక్యము ద్వారా ఎంతో లాభం. రెండవది, వాక్యము మన జీవితాలకు ఎంతో సంతోషమును, ఆనందమును కలిగిస్తాయి. మూడవది, పోషించబడేదానికి ఆత్మీయంగా ఆహారము లాంటి పాలు లాంటి వాక్యము అని కూడా మనము చూడవచ్చు. నాలుగవది, ఎందుకు మనం వాక్యం చదువుతూ రావాలంటే బాగినండి, మన పాపములను చూపించేదిగా ఉంది. దేవుని వాక్యం చదవడం ద్వారా మన పాపాలంటే మనకు చూపించే అద్దము లాంటిది. రండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నుంచి, 1వ అధ్యాయం 22వ వచనం నుంచి చదవండి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలియుండును. అర్థమవుతుందా? అంటే వాక్యము మన పాపాలను ఏం చేస్తుంది?
చూపిస్తుంది. మన నిజ స్వరూపమును ఏం చేస్తుంది? చూపిస్తుంది. కాబట్టి చూపించబడినప్పుడు ఏం చేయాలా? అవును ప్రభా, నేను ఈ విషయంలో తప్పు చేసిన, పొరపాటు చేసిన, ఈ పాపం చేసిన, నా చూపులలో, నా తలంపులలో, నా ఆలోచనలలో, నా నడకలలో, నా మాటలలో, ప్రతి విషయంలో నీకు వ్యతిరేకముగా నేను ఇలాగను జీవించిన ప్రభా, ఇదిగో వాక్యం మాట్లాడుతూ ఉంది, వాక్యం చూపించబడుతుంది, నన్ను క్షమించు. వాక్యము ద్వారా దావీదు యొక్క నిజ స్వరూపము, పాపము చూపించబడినప్పుడు ఆ మనుషుడు ఏమన్నాడు? ఆ మనుషుడను నేనే. ప్రభు నన్ను క్షమించు, ప్రభు నన్ను కాపాడు, ఇదిగో నన్ను రక్షించు. ప్రియ సహోదరుడా, సహోదరి, వాక్యము ఎందుకు చదవాలంటే నాలుగవది మన పాపములను అది చూపించేది కాబట్టి. అద్దములాగా. అందుకే ఒక వ్యక్తి నీగ్రో జాతి వెళ్తా ఉంటే తలిక్కని కంటికి ఒక వెలుతురు మాదిరి కొట్టింది. కొడతానే ఏంద్రబ్బా అని ఎన్నికొచ్చి తీసుకుంటే ఏంటిదంటే అది అద్దము యొక్క ముక్క. అద్దం ముక్క. అరే ఇదేంది ఇంత చూపిస్తావుదని అద్దం ముక్క చూపిస్తుందంట. ఏమని చూపిస్తుంది? నువ్వు నల్లగా ఉండావే. అరే నేను ఇంత నల్లగా ఉండానా? అప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు అర్థమైంది అతనికి, నేను ఇంత నల్లగా ఉండానని. రెండవది, ముక్కు ఇంత లావుగా ఉంది, వంకాయ ముక్కులాగా. అరే నా ముక్కు ఇంత లావుందా అని అద్దం చూపిస్తూ ఉంది. కళ్ళు, ఏ కళ్ళు? దానికి ఉంటాయి చూడండి, ఆ గుడ్ల గూబకుంటే చూడండి, అంత లావుగా ఉన్నాయి. అరే నా కళ్ళు ఇంత లావుగా ఉన్నాయా చూపిస్తా ఉంది. చెవులు చాట చెవులుగా వెడల్పుగా ఉన్నాయి. అరే నా చెవులు ఇట్లున్నాయా? నా గడ్డము ఇంత పొడవుగా ఉందా? అద్దము తన నిజ స్వరూపమును చూపించగానే కోపం వచ్చి నాలుకేసి బాదినాడు. దేని? అద్దాని. ఏమైంది? అది పటాపంచలు పగిలిపోయింది. నేటి దినాల్లో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమని ఎద్దకు వచ్చినప్పుడు ఇది నా కొరికేనని, నిజ స్వరూపము చూపించబడుతుందని ఆ యొక్క నీగ్రో జాతి వాడు అద్దము ముక్కను ఏ విధంగా పగలగొడుతున్నాడో, దేవుని యొక్క వాక్యమును కూడా నీవు నేను అలాగనే చేయగలుగుతున్నా. కాబట్టి వాక్యం ఎందుకు చదవాలంటే మన నిజ స్వరూపమును చెప్పండి చూపించుతుంది. అందుకే దినదిన వాక్యం చదవాలి. ఇది నాలుగవదిగా మనం చూస్తున్నాం. ఐదవదిగా చూస్తే శత్రువు యొక్క సాతానును జయించేదిగా ఉంది దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యమును నీవు నేను చదివే లోపల సాతానును ఎదిరించే ఒక ఆయుధం. సాతానును ఎదిరించాలంటే వాక్యం ఎంత ఒక ఆయుధం లాంటిది. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఉండి దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేది. దేవుని యొక్క వాక్యం సజీవమైన బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. ఎందుకు ఈ ఖడ్గం? సాతాను ఎదిరించే దానికి ఖడ్గం. చూడండి, చేతిలో కత్తి ఉన్నది అనుకోండి, అదొక ఆయుధం. కుక్క ఏం చేస్తుంది? పారిపోద్ది, అంతేనా? చెప్పండి, అవునా కదా? ఏదైనా అలాగనే కోతులు రకరకాలుగా చూస్తాం మనం. చేతిలో ఏదో ఒక ఆయుధం ఉంటే అవి ఏమవుతాయి? భయపడతాయి. కాబట్టి దేవుని వాక్యం ఎందుకు చదవాలా? సాతానుని ఎదిరించుటకు ఇది ఒక ఆయుధం. కీళ్ళు మూలుగులు విభజించేంత మటుకు దూరాల, అది దూరి శోధించేదిగా ఉంది. కాబట్టి వాక్యం ఎందుకు చదవాలా అనే దాని గురించి ఈ సంగతులను తీసుకుని వచ్చింది. వాక్యం చదవడం ద్వారా నీకు లాభం. వాక్యం చదవడం ద్వారా మన హృదయాలకు, మన జీవితాలకు సంతోషం. వాక్యము మంచి బలమైన పోషణ లాంటి పాల లాంటిది. వాక్యము నాలుగవది మన పాపములను చూపించే అద్దము లాంటిది. వాక్యము ఖడ్గము లాంటిది. సాతానును చెప్పండి ఎదిరించుటకై,
జయించుటకై, వాడిని ఓడించుటకై. ఐదవదిగా వాక్యం ఎందుకు చదవాలంటే నీ పాదములకు దీపము లాంటిది. 109, 105 చదవండి. 109, 105 త్వరగా. 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన పాదములకు ఏందంటే అది దీపం. దీపం ఉంటేనే మనకు దారి తెలుస్తుంది. మనకు దారి తెలుస్తుంది. ఒకవేళ మన ఇండ్లే కావచ్చు, చూడండి, కొన్ని ఏళ్ళు మన ఇంట్లోనే మనం ఏం చేస్తా రావచ్చు, సంసారం చేస్తుండవచ్చు. కరెంటు లేదనుకో, పొరపాట నా ఇండ్లే నాకు తెలుసు, ఇక్కడ ఖచ్చితంగా ద్వారం ఉందని పోయినాం అనుకో, పటక్కని తలకాయ కొట్టుకుంటే రక్తం కారుతుంది. అందుకే ఏం చేస్తాం, తారాడతాం. దారి ఎక్కడ ఉంటుంది ఆడ. లేకుంటే ఆ యొక్క ద్వారబంధమును తీయాలంటే ఏం వేస్తాం, లైట్ వేస్తాం. అర్థమవుతుందా? కాబట్టి మనము దేవుని బిడ్డలారా, దేవుని మార్గములలో నడుచుటకై దేవుని యొక్క వాక్యం మన పాదములకు దీపము లాంటి వాక్యం. అందుకే ఈ వాక్యాన్ని చదవాల. దీపము లాంటి వాక్యమును చదివితే మనలో ఉన్న చీకటినంతా తొలగించేదిగా ఉంది. చీకటిలో నడవం, జీవపు వెలుగులో నడుస్తాం, దేవుని మార్గంలో నడుస్తాం, దేవుని వెలుగైన మార్గంలో నడుస్తాం. నేను అలాగ నడిపించుటకై ఈ వాక్యము నీకు నాకు వేకువ చుక్క వెలుగు వలె ఉదయించు వాక్యము వలె ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యొక్క రాత్రికాల సమయంలో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఎలా చదవాలనేది చూసాము. ఎందుకు చదవాలనే దాని గురించి ఇప్పుడు మనం ఆరోది, మనకు మార్గమును చూపించే దీపము లాంటిది దేవుని యొక్క వాక్యం. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేను ఎలాగనో చదువుతున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం పెట్టుకుందాం. ఇప్పుడు వస్తాం మళ్ళా. ఏది 1వ కీర్తన 2వ వచనములో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు అంటే దేవుని వాక్యము యందు మనం ఏం చేయాలా చెప్పండి, ఆనందించాల. ఈనాడు మనము వాక్యమును బట్టి ఆనందించలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును బట్టి మనం ఆనందించలేకపోతున్నాం. ఈ లోకములో ప్రజలు అనేక రకములైన ఆనందమును అనుభవించుచున్నారు, కానీ అయితే నిజమైన ఆనందము దేవుని వాక్యములో ఉన్నది అని గుర్తించలేకపోతుంటున్నారు. ఈ లోకంలో మానవుడు రకరకాలుగా ఇలాగ ఆనందించేవాడు ఉన్నాడు. ప్రతి విషయంలో మన జీవితంలో దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ఆనందిస్తూ రావాలా. రెండవది, ఈ వాక్యము ద్వారా మానవునికి ఆనందమును మొదటిది ఆనందమును కలిగించేదే కాకుండా రెండవది వాక్యము ద్వారా ఆదరణ కూడా కలుగుతుంది. బాగా గుర్తుంచుకో. మొదటిది వాక్యము ద్వారా వాక్యమందు ఏం చేయాలా, ఆనందించాలా. రెండవది, ఆ వాక్యమే మానవునికి ఏం కలిగిస్తుంది, ఆదరణ కలిగిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో మన జీవితంలో ఎన్నో పర్యాయాలు లోకము యొక్క వాటి విషయములలో ఆనందములలో సంతోషములలో మునిగిపోతున్నాం. చూడండి, మనం దేవుని యొక్క వాక్యములో చూస్తే 3 రకాలైన ఆనందములలో సంతోషములలో మానవులు ఉన్నారు. వస్త్రాల విషయం చూస్తే ఒక అక్కని అడిగిందంట, అక్క అబ్బా ఈ చీర ఎంత బాగుందక్క, ఎంత కంటే ఏంలే సింపుల్ రేటు అనేదంట. సింపుల్, అందుకే ఏందక్క సింపుల్ రేట్ ఏంది, తక్కువ రేట్ ఏంది, ఇంత మంచిగా ఉంది అక్క, బలుందక్క ఈ చీర అంటే. అప్పుడు అక్క అడిగిందంట, సరే ఏందో ఆ రేట్ చెప్పరాదా, ఆ రేట్ చెప్పరాదే. ఏంలే 10,000 అనేదంట. ఎంత? 10,000 సింపులా? 10,000 చీర తక్కువ. ఆమె దృష్టిలో సింపుల్ అయిపోయింది అది. అమ్మ ఏంటక్క 10,000 అంటే నీ ఎక్కనంట. 10,000 కానీ ఈ డిజైన్ బాగలేదు, ఈ రంగు బాగలేదు అన్న కదా. ఇంకొక అక్క దీని ముఖం ఎప్పుడన్నా కట్టింటే కదా దీని చీర విలువ తెలిసేదని మళ్ళీ అంటుందంట.
చూడండి, ఈనాడు మానవుడు వస్త్రాల విషయంలో ఎంతో సంతోషించేవాడుగా ఉన్నాడు, ఆనందించేవాడుగా ఉన్నాడు కాదు. కాబట్టి రకరకాలైన ఆనందాలు సంతోషాలతో ఉన్నారు. వస్త్రాలు కట్టుకున్నప్పుడు, కొత్తవి కట్టుకున్నప్పుడు ఎట్టుంటాం? ఎంతో ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. మళ్ళీ రెండోసారి కట్టు, మూడోసారి కట్టు, నాలుగోసారి కట్టు, ఉంటుందా? తాత్కాలికమైంది. తాత్కాలికమైంది. అర్థమైందా? వస్త్రముల ద్వారా ఆనందించేది కాదు, వాక్యమును ఆనందించాలా. ఈనాడు లోక యొక్క ఆచారాలలో ఆనందిస్తున్నావు, లోక పెళ్లిళ్ళలో ఆనందిస్తున్నావు, లోక పద్ధతులలో ఆనందిస్తున్నావు, లోక మాటలలో ఆనందిస్తున్నాం, లోక నడవడికలలో ఆనందిస్తున్నాం, లోక వస్తువులతో ఆనందిస్తున్నాం, వస్త్రములతో ఆనందిస్తుంటున్నాం. సినిమాకి పోతాడు, ఫస్ట్ రిలీజ్ అయితేనే ఫస్ట్లోనే వెళ్ళాలంట. ఒకడు అంటున్నాడు, ఎట్లా వెళ్ళాలా? అబ్బాయి రెండోసారి అయితే కాదు, ఫస్ట్ ఈరోజు రిలీజ్ అయిందంటే ఫస్ట్ షోకే పోవాలా. వాని ఆనందం చూడు ఎట్టుందో. పోయినాడు, ఏరా ఎట్టుందని, అబ్బా ఏముంది, ఏం ఫైటింగు, అబ్బాబ్బా ఏం పాడుతున్నారు, ఏం కొలుకుతున్నారు, ఏం కొట్టుకుంటున్నారు, ఏం చేస్తారు, బలిందిరా బాబా అని అంటాడంట. ఆ సినిమా హాల్లో ఉన్నంతవరకే చెప్పండి ఆనందం. బయటకు వస్తే ఉంటుందా? ఉండదు. చూడండి, మానవుడు ఇలాగున్న లోకంలో రకరకాలైన ఆనందములతో ఉంటున్నాడు. మూడవదిగా చూస్తే బిర్యానీ తింటే, ఏం చేసినారు నాయన బిర్యానీ, ఏం చేసినారు. కాబట్టి బిర్యానీ కుతికల కాడికి తినా, అరిగేదానికి స్ప్రైట్ తాగా, జీలకర్ర సోడా తాగా, ఒక అర్ధగంట గంటకే బహిర్భూమి లేకపోయా. చూడండి, ఇది కాదు. అందుకే యెహోవా ధర్మశాస్త్రమునందు మనం ఏం చేయాలంట? ఆనందించాల. దేవుని యొక్క వాక్యమందు మనం ఆనందం కలిగి ఉండాలా. అందుకే ఏమన్నాడు ఫిలిప్పీ 4:4లో? చెప్పండి, చదవండి. ఫిలిప్పీ 4:4 చదవనా మాట? ఫిలిప్పీ 4:4 చదువునైనా. ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించాలి. మన ఆనందం ఎవరు ఎంత ఉండాలా? లోక వస్తువుల మీద, లోక ఆడంబరముల మీద, లోక అలవాట్ల మీద, లోక పద్ధతుల మీద, లోక ఆచారాలు, లోక విషయానికి, లోక వస్తువులు, లోక వస్త్రాలు, దీనికి సంబంధించిన వాటి మీద కాదు మన ఆనందం. ఎల్లప్పుడూ ప్రభునందు ఏం చేయాలా? ఆనందించాలి. మన జీవితంలో ప్రభు యందే ఈ ఆనందమును కలిగిన వారంగా ఉండాలా. అందుకే ఏమంటాడు? 119వ కీర్తన 70 వచనం. 119వ కీర్తన 70 ఏమంటాడు అక్కడ చూడండి. 119:70. నేను చూడు, వ్యక్తిగతంగా అంటున్నాడు, నేను నీ ధర్మశాస్త్రమునందు, నీ వాక్యమునందు నేను ఆనందించుచున్నాను. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దావీదు లాంటి జీవితం, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన జీవితం, ఎల్లప్పుడూ ప్రభునందు నేను నీ ధర్మశాస్త్రమునందు ఆనందించుచున్నాను అంటున్నాడు. కాబట్టి ఈనాడు దేవుని యొక్క ఆనందములు మన జీవితంలో ఉండాలా. 119వ కీర్తన 16వ వచనం. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరవకయుందును. అనేక సందర్భాల్లో దేవుని కట్టడలను బట్టి ఆనందించేవారు ఉండాలా. దేవుని వాక్యమును మన జీవితంలో మరవకోకుండా ఉండాలా. అనేక సందర్భాల్లో దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నాం, దేవుని వాక్యాన్ని జ్ఞాపకుంచుకోవడం లేదు. అంటే ఏమంటే వినము, చదవము, గైకొనము. కాబట్టి ప్రాముఖ్యత మనము వాక్యానికి సెల్లులు గంటలు సేపు చూడమనే చూస్తారు. మళ్ళీ అదేం పిచ్చి అయిపోయిందని నేటి దినాల్లో. కనీసము దేవుని వాక్యం మీద 1 గంట శ్రద్ధ చూపం. దేవుని యొక్క వాక్యం మన జీవితంలో మర్చిపోయేవారు కూడా. అందుకే దేవుని యొక్క వాక్యమందు ఆనందం లేదు, లోక విషయాల వాటంలో ఆనందాలు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో నా జీవితంలో దీన్ని గుర్తుపెట్టుకుందాం. కాబట్టి ఎలా చదవాలా అంటే 5 సంగతులు చూసాం. ఎందుకు చదవాలనేది 6 సంగతులు చూస్తూ వచ్చినాం. కాబట్టి దేవుని వాక్యమందు మనం ఎల్లప్పుడూ ఏం కలిగి ఉండాలా? ఆనందమును
కలిగిన వారముగా ఉండాలా. దేవుని ధర్మశాస్త్రం అనే వాక్యమందు ఆనందించే వారంగా ఉండాలా. ఆయన కట్టడలందు మనం ఆనందించే వారంగా ఉండాలా. ఆయన వాక్యమును మనం మరవకోకుండా జ్ఞాపకం చేసుకుంటూ రావాలా. అందుకే తల్లి మరియా దేవుని వాక్యమును ఏం చేసింది? చెప్పండి, ఇక్కడే ఉంది. యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధ వినుచుండెను. హృదయంలో దానిని ఏం చేసుకునేదంట? భద్రపరుచుకున్నది. అందుకే మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. రాత్రికాల సమయంలో మొదటి అధ్యాయంలో ఉండే 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అనే మాట. వాక్యము ఎలా చదవాలా, ఎందుకు చదవాలా, ఆనందించాలనే సంగతులను ధ్యానించుకుంటూ వచ్చినాం. అట్లు మనము కూడా ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యమందు శ్రద్ధాభక్తితో మనము జీవించి చదివి మన హృదయంలో భద్రపరుచుకొని మనం అట్లు ప్రభు కొరకు జీవించినట్లు ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.